షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నా ఆఫీస్ గెస్ట్ హౌస్ కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. నా దారికి రానని బెట్ చేసావు, ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. కన్న తండ్రిని పట్టుకుని అంత మాట అంటావా? ఎందుకనకూడదు? ఎవరో ఏదో అంటారని అబద్ధాన్ని నిజం అనుకుని నింద వేసి వాళ్ళని పంపించేశారు. మిమ్మల్ని మా అమ్మ నాన్న అవమానించిన అన్ని మాటలు అంటున్నా నేను అక్కడే ఉండి అడ్డు చెప్పలేకపోయాను. నా చేతగానితనానికి నాకే సిగ్గుగా ఉందండి. అలా అనకండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం చేతగానితనం ఎలా అవుతుంది? అయినా మీ పెద్దవాళ్ళు అలా అనడంలో తప్పులేదండి. ఎందుకంటే తప్పంతా నాదే. ఆ రోజే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే వినకుండా మీరు చెప్పారని ఆగాను. అలా కాదని నేను ఆ రోజు అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. లక్ష్మి గారు, ఏంటండి మీరు అనేది? అవునండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికి చెప్తారు. వాళ్ళెంత కోపంతో తిట్టినా మీ మీద ప్రేమతోనేనండి. ఆ ప్రేమ మీ మధ్య ఎప్పటికీ నిలిచిపోవాలి అంటే నేనక్కడ ఉండకుండా ఉండడమే మంచిదండి. మీ వాళ్ళు నన్ను బాధ పెట్టారని అనవసరంగా మీరు బాధపడుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి బాధ లేదండి. మీరింక మా గురించి ఆలోచించటం మానేసి త్వరలోనే మీరు పెళ్లి చేసుకోబోతున్నా మీ రాధ గురించి ఆలోచించండి. తను ప్రాణాలన్నీ మీపైన పెట్టుకుని బతుకుతోంది. తనని పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఏమంటారు ప్రసాద్ గారు? నా ఈ కోరికని తీరుస్తారుగా? ఇప్పటికే ఆలస్యమైందని
మళ్ళీ అక్కడ మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళండి. వస్తానండి. అంజలి, అంజలి, ఎందుకు వచ్చావు కార్తీక్? అత్తయ్య మామయ్యలు మా మీద వేసిన నిందని నిజం చేయడానికి వచ్చావా? కాదని మీరిద్దరూ హద్దు మీరితే నేను చచ్చినంతొట్టే. లాయర్ గారు, డాక్యుమెంట్స్ సిద్ధం చేశారా? మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేశాను అమ్మగారు. నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ. నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తోంది? అమ్మ నిత్య, ఏంటమ్మా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కారేమైంది? నిత్య! అమ్మా, నన్నేమని పిలిచావమ్మా? రాధా అనే పేరు చెప్పి ఫోటో గీయించారు కదా, అసలు ఆ బొమ్మలో కనిపించే అమ్మాయే లేదు. ఎందుకంటే అది గీసింది చిత్రసేన్ గారు కాదు, శ్యామ్ సుందర్ గారని కూడా చెప్పవే. అయితే చిత్రసేన్ గారు గీసి మనకి పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏమైనట్టు? ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? వసుంధర గారే అన్నయ్య వెతుకుతున్న చిన్ననాటి స్నేహితురాలు. తనే హార్ట్ ఫ్రెండ్. నువ్వెందుకు జేమ్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. పాప ఆపరేషన్ కోసమే కదా. ఆపరేషన్ నేను చేయిస్తాను ప్రేమ. నువ్వనుకున్నట్టు అమెరికాలోనే చేయిద్దాం. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి ప్రేమ. కానీ జీవితం ఒక్కసారి చేయి దాటిపోతే అందులో ఒక్క క్షణం కూడా మళ్ళీ రాదు. పెళ్లికి ఇంకా 2 గంటలే టైం ఉంది. అట్లీస్ట్ లాస్ట్ మినిట్లోనైనా కరెక్ట్ నిర్ణయం తీసుకో. ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, అంతా నేను చూసుకుంటాను. మొత్తం సెటప్పే మార్చేస్తాను. ఒప్పుకో ప్రేమ. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోడి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకి సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం? ఈ విషయంలో నీకంత బాధెందుకో? ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోడికెళ్ళి చెప్పు. హఠాత్తుగా వ్రతం చేయడం ఎందుకో? ఒంటికి పట్టిన మురికి వదలాలంటే స్నానం చేయాలి. ఇంటికి పట్టిన శని దరిద్రం పోవాలంటే వ్రతాలే చెయ్యాలి. అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. అవును, ఆ పీడ తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తే పీడ పోవడం మాట దేవుడెరుగు. కొత్త పీడ పట్టుకోకుండా చూసుకో. కొత్త పీడ? నువ్వు పూజలు వ్రతాలు అంటూ మడి కట్టుకుని మొగుణ్ణి తాకనివ్వకుండా పస్తులు పెడితే మగాడు ఊరికే ఉంటాడా? ఉప్పు కారం తినే శరీరం, కొత్త రుచులు కోరుకోవడం సహజం. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా?
పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాల పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు? అంటే ఫస్ట్ టైం రామ్ తనని వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా, ఇదంతా ప్రేమ అనుకునేరు. తులసి, ఇలా రామ్మా. ఫోన్ చేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా? ఏం జరిగింది మాంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను.